యాదాద్రి జిల్లా లింగాలపల్లిలో ఆయిల్ పామ్ రైతుల రాష్ట్ర స్థాయి సమ్మేళనంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు మహర్దశ వస్తుందని, తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతాంగం సంక్షేమం కోసం 1,50,000 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. ఒక ఆలోచనలు వర్తిస్తున్న భాగంగా వారిని కూడా ఈరోజు వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మన వ్యవసాయం అందరికీ ఆదర్శంగా ఉండాలని, ఆనందం ఇయ్యాలని, ఆర్థిక పరంగా వాళ్ళకి వెసులుబాటు రావాలని ఆనాటి ముఖ్యమంత్రి పూజ్యులు ఎన్టీ రామారావు గారు నాటినటువంటి మొక్క ఈ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాల రెండింటికి ఈనాడు భారతదేశంలో 13 లక్షల ఎకరాలు సేద్యంలో ఉంటే 10 లక్షల ఎకరాలు మన తెలుగు నేల మీదనే ఉంది. కాబట్టి దయచేసి ఇంకా 10-15 లక్షల ఎకరాలు మన తెలంగాణలో వేసుకునే అవకాశం ఉంది. దాన్ని రాఘవరెడ్డి గారు చైర్మన్గా 31 జిల్లాల్లో వేసుకునే వెసులుబాటు తీసుకొచ్చాం. 43 సంవత్సరాల క్రితం మన ఖమ్మం జిల్లాకే పర్మిషన్ ఉండేది, ఆంధ్ర ప్రాంతానికి ఉండేది. అటువంటిది పోయిన ప్రభుత్వంలోనే 31 జిల్లాలకు తీసుకొచ్చాం. అన్ని జిల్లాలు కూడా ఈనాడు కొన్ని ప్రైవేట్ కంపెనీలకి, కొన్ని ఆయిల్ ఫెడ్ కూడా ఉంచి ఈ యొక్క వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తే రైతు నిబ్బరంగా, నిశ్చింతగా వ్యవసాయం ఎప్పుడు కూడా తను మోసం చేసే అవకాశం ఉండదనే ఆలోచనతో ఈనాడు నాకు ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి అవకాశాన్ని, నేను ఏ శాఖలో ఉన్నా ఈ శాఖని ప్రోత్సహిస్తూనే దీనికి కావలసినటువంటి వెసులుబాటు క్రియేట్ చేసి, పోయిన ప్రభుత్వంలో మన ఫ్యాక్టరీ రావటం మూలాన ధర కూడా అనుకున్నట్లుగా ఒడిదుడుకులున్నా ఈనాడు రైతుకు సంతోషపడేటట్టుగా ధర నిర్ణయం జరుగుతూ ఉంది. ఎందుకంటే లేటెస్ట్ మెషినరీ తోటి మనం అపారాపేట కట్టుకున్నాం కాబట్టి దాని యొక్క OER పర్సెంటేజ్ పెరగటం మూలాన మన రేటే ప్రైవేట్ ఫ్యాక్టరీలు కూడా దేశమంతా ఇవ్వాలి.